మేరకు కరెంటు వినియోగం ఉంటుంది అనేది పర్టికులర్గా ఒకసారి ప్లే చేయండి. ఇక్కడ దాద్రా నగర్ హైవేలీలో ఏకంగా 12,250 యూనిట్లు వాడుతున్నారు. అంటే బహుశా చాలా ఎక్కువ వినియోగిస్తున్నట్టు అనుకుంటాను. నెక్స్ట్ డామన్ డయ్యూలో 5,914 యూనిట్లు, గోవాలో 3,736 యూనిట్లు, పంజాబ్లో 2,350 యూనిట్లు, ఒడిశాలో 2,239 యూనిట్లు, గుజరాత్లో 2,264 యూనిట్లు, ఛత్తీస్గఢ్లో 2,211, హర్యానాలో 2,138, పుదుచ్చేరిలో 2,138, తెలంగాణలో 2,126. ఒక విధంగా చెప్పాలంటే తలసరి విద్యుత్ వినియోగం అనేది మిగిలిన ఎంటైర్ రాష్ట్రాలతో పోలిస్తే చాలా తక్కువ వినియోగం మన దగ్గర ఉంది. కరెక్ట్, చాలా తక్కువ వినియోగం మన దగ్గర ఉంది. సో ఏసీలు వాడకం తక్కువ, లేకపోతే పరిశ్రమలు తక్కువ, లేకపోతే అల్టిమేట్గా తలసరి వినియోగం అనేది మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే చాలా తక్కువ ఉంది. అయితే రాష్ట్ర విభజన జరిగిన సందర్భంలో తెలంగాణలో విద్యుత్ కొరత ఉన్నమాట నిజమే కదా? ఉంది. అంటే కేసీఆర్ చేస్తున్న ప్రధానమైన ఆరోపణ ఏంటంటే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు రోజులో ఎప్పుడు చూసినా కూడా కరెంటు పోవటమే. కరెంటు ఎక్కువసేపు ఉంది అంటే అది పెద్ద వార్త, కరెంటు లేకపోవటం అనేది, కరెంటు పోవటం అనేది పెద్ద వార్త కాదు అంటూ కేసీఆర్ అంటూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో విభజన జరిగిన తర్వాత తెలంగాణలో విపరీతమైన కరెంటు కోత ఉంది అనేది ఆయన అంటున్నమాట. సో రాష్ట్ర విభజన తర్వాత ఒక అంచనా ప్రకారం 2,126 తలసరి యూనిట్లు. మనం ఇక్కడ ముఖ్యమైన విశేషం ఏంటంటే మనము దాద్రా నగర్ హవేలీ కానీ డామన్ డయ్యూ చూసుకుంటే చాలా చిన్న ప్లేసెస్. ఇది పెద్ద రాష్ట్రాలతో మనలాంటి కనీసం కాంపిటేటివ్ పబ్లిక్ ఎంతమంది ఉన్నారు చూసి దాని ప్రకారం కంపేర్ చేసుకోవాలి. కానీ చిన్న రాష్ట్రాలతో పెద్ద రాష్ట్రం కంపేర్ చేసుకుంటే యావరేజ్గా కష్టం అయిపోతుంది. అదే పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా సపోజ్ నగరం అనుకోండి, ఢిల్లీ నగరం తీసుకుంటాం, ఆరు మిగతా రాష్ట్రం ఉత్తరప్రదేశ్ తీసుకుంటాం, అక్కడ పర్ క్యాపిటల్ ఇన్కమ్ చాలా ఎక్కువ వస్తుంది సిటీ కాబట్టి. అది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం తీసుకుంటే చాలా తక్కువ వస్తుంది పర్ క్యాపిటల్ ఇన్కమ్, ఇది ఆదాయం. కాబట్టి చిన్న రాష్ట్రాన్ని పోల్చుకొని మన పెద్ద రాష్ట్రాన్ని మనము కంపేర్ చేయకూడదు. మిగతా రాష్ట్రాలు చూసుకుంటే యావరేజ్గా గుజరాత్ కానీ లేకపోతే ఇలాంటి రాష్ట్రాలు పోల్చుకున్నప్పుడు కూడా అదే విధంగా ఉంది. కంపేర్గా చూసుకుంటే ఆ రోజుకి తెలంగాణ డివైడ్ అయిపోతే ఆంధ్రాకి వెళ్ళిపోతే మన దగ్గర యూనిట్స్ తక్కువనే కాబట్టి కొంతవరకు తక్కువ స్కేర్సిటీ ఉన్న మాట యథార్థమే. కానీ నా ఉద్దేశం ఏంటంటే 24 గంటలు ఎక్సెప్ట్ డొమెస్టిక్ తప్పితే, ఇళ్ళకి లేకపోతే ఇండస్ట్రీస్ తప్పితే ఆర్డినరీ కన్జ్యూమర్స్, రైతులు 24 గంటలు కరెంట్ ఎవరు ఉపయోగించుకోరు. ఎందుకంటే చీకటి పడిన తర్వాత మనకు నాణ్యమైన విద్యుత్తు పగలు ఉదయం నుంచి సాయంత్రం చీకటి పడేదాకా పొలాల్లో నీరు వస్తే బోరుబోలు కానీ లేకపోతే వస్తే ఇంకా రైతులకు అర్ధరాత్రి పని లేదు, కరెంటు 24 గంటలు అవసరం లేదు. అది ఆ విధంగా స్టేట్మెంట్ కరెక్ట్ కాదు. 24 గంటలు రైతులకి ఏ రైతుకి అవసరం లేదు. లైట్ ఉన్న టైంలో పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ప్రాపర్గా నాణ్యమైన విద్యుత్ ఉంటే సరిపోతుంది. అంటే ఉమ్మడి రాష్ట్రంలో చాలా పరిశ్రమలకి కరెంట్ ఇవ్వలేదు, మీరు గమనించే ఉంటారు. ఆ కరెంట్ ఇవ్వని విషయాన్ని కూడా కేసీఆర్ చాలా వరకు ప్రస్తావించాడు. అంటే ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకి కరెంట్ ఇవ్వడం లేదు, కేవలం ఆంధ్ర ప్రాంతానికే కరెంట్ ఇస్తున్నారన్న ఆరోపణ, అది ఎంతవరకు వాస్తవం? అది మనము స్పెసిఫిక్ నేను చెప్పలేను. ఒక దశలో ఎందుకంటే తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సందర్భంలో పరిశ్రమలు హైదరాబాద్లో చిన్న పరిశ్రమలు విద్యుత్ లేక